ఒకసారి మహర్షి వ్యాసుడు మహాభారతాన్ని రాయించాలనుకున్నాడు. దానికి సరైన లేఖకుడు కావాలనుకున్నాడు. ఆ పనిని గణేశుడే స్వీకరించాడు. కాని ఒక షరతు పెట్టాడు. నువ్వు ఆగకుండా చెప్పాలి అని. వ్యాసుడు కూడా జవాబిచ్చాడు. నువ్వు అర్థం చేసుకోకుండా రాయకూడదు అని. అలా ఒకరు ఆగకుండా చెప్పడం, మరొకరు లోతుగా అర్థం చేసుకుని రాయడం ప్రారంభమైంది. ఇదే కారణంగా మహాభారతం కేవలం కథ కాదు, జ్ఞానసాగరంగా మారింది. గణపతి ఆశీర్వాదంతోనే ఆ మహాగ్రంథం యుగాల తరబడి మనల్ని నడిపిస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరియు మరిన్ని భక్తిపూర్వకమైన వీడియోల కోసం మా తెలుగు టెంపుల్ ట్రిక్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.